రాజమండ్రి తూర్పు గోదావరి జిల్లా కేంద్రం రాజమండ్రి నగరంలో పెట్రోల్ గ్యాస్ ధరలు తగ్గించాలని సిపిఎం సిపిఐ న్యూ డెమోక్రసీ ఇతర వామపక్ష పార్టీలు ఆధ్వర్యంలో మంగళవారం శ్యామల సెంటర్ నందు రాస్తారోకో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో వామపక్ష శ్రేణులు ప్రజలు నిరసనలో పాల్గొన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా రాస్తారోకోకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి టి అరుణ్, సిపిఐ జిల్లా సహాయక కార్యదర్శి కె రాంబాబు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నగర కార్యదర్శి ఎన్ కిరణ్, ఏవి రమణ మాట్లాడారు. మే నెలలో కేవలం 11 రోజుల్లో మోదీ ప్రభుత్వం 4 సార్లు డీజిల్, పెట్రోల్ ధరల్ని పెంచి ప్రజలను విరిచింది. వంట గ్యాస్, వాణిజ్య గ్యాస్ ధరని భారీగా పెంచి సామాన్య ప్రజల చిన్న వ్యాపారుల జీవితాలను వీధుల్లోకి నెట్టింది. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జువ్వల రాంబాబు, తులసి, జిల్లా కమిటీ సభ్యులు ఐ సుబ్రహ్మణ్యం, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. అమెరికా ఇరాన్ యుద్ధం జరుగుతోంది కాబట్టి ధరలు పెరిగాయని చెప్తోంది. ఇది పచ్చి బోటకం. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు 2014 సంవత్సరంలో అంతర్జాతీయంగా ముడి చమురు ఒక బ్యారెల్ ధర ఆ రోజు $120. $120 ఉన్నప్పుడు భారతదేశంలో పెట్రోల్ ధర 70 నుంచి 72 రూపాయలు ఉంది. ఇవాళ యుద్ధం తర్వాత అంతర్జాతీయంగా ముడి చమురు ధర ఒక బ్యారెల్ $90 నుంచి $95. కానీ భారతదేశంలో పెట్రోల్ ధర $120 పెరిగింది. $120 పెట్రోల్ లో 65 రూపాయలు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు వేసే పన్నులే ఉన్నాయి. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల భారాలు తగ్గిస్తే భారతదేశంలో ఇవాళ లీటర్ పెట్రోల్ 60 రూపాయలకు అందించేదానికి అవకాశం ఉంది. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఈ భారాల్ని ప్రజల మీద వేసి 40 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ ఈ డబ్బుల్ని అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్లకి దోచిపెట్టారు. భారతదేశంలో ఇవాళ మోడీ గారు తన మిత్రుడు అదానీ మీద అమెరికాలో ఉన్న కేసుని కొట్టేయించుకోవడం కోసం ఇవాళ భారతదేశ ప్రజల ప్రయోజనాన్ని అమెరికాకి తాకట్టు పెట్టేశాడు. ఎందుకని మనకి రష్యా మిత్ర దేశం. రష్యా అత్యంత చౌకగా మనకి చమురిస్తా ఉంది. ఆ చమురు కూడా ఇవాళ డాలర్ లెక్కలెత్తు రూపాయల్లో కొనుక్కోమని చెప్పింది. రవాణా ఛార్జీలు అక్కలెత్తని చెప్పింది. కానీ అమెరికా ఇవాళ ట్రంప్ మోడీకి చెప్పాడు, రష్యా దగ్గర ఆయిల్ కొనటం మానేయని చెప్పి మానేశాడు మోడీ గారు. ఇవాళ ఇరాన్ దగ్గర ఆయిల్ కొనేవాళ్ళం చాలా చౌకగా. ఆ ట్రంప్ మోడీకి చెప్పాడు, మోడీ గారు ఇరాన్ దగ్గర కొనటం మానేశాడు. అంటే చౌకగా వచ్చే ఆయిల్ కొనటం మానేసి ఇవాళ ట్రంప్ ఏం చెప్తే అది చేసి భారతదేశ ప్రజల మీద భారాలేసి ఈ ప్రజల ప్రయోజనాన్ని ఇవాళ మోడీ గారు అమెరికా ట్రంప్ కి తాకట్టు పెడతా ఉన్నాడు. అందుచేతనే ఇవాళ ప్రజానీకం కూడా ఆలోచించండి. ఈ కార్యక్రమం ఏదో ఇవాళ పార్టీల కార్యక్రమం కాదు. ఇది ప్రజల కోసం చేపడుతున్న కార్యక్రమం. ఇది ప్రజల ప్రయోజనాల కోసం. పెట్రోల్ ధర పెరిగితే, డీజిల్ ధర పెరిగితే, గ్యాస్ ధర పెరిగితే రవాణా ఖర్చులు పెరుగుతాయి. రవాణా ఖర్చులు పెరిగితే నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతాయి. ఈ ధరల పెరుగుదల ఇవాళ ప్రజల మీద భారం అవుతోంది. అందుకని ప్రజానీకం అంతా కూడా ఈ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా మీరందరూ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ ధరల భారం తగ్గకపోతే ఇవాళ మనందరూ చాలా షాపులు మూతపడుతున్నాయి. ఇవాళ హోటల్స్ మూతపడ్డాయి. కార్మికులు ఉపాధి కోల్పోయారు. ప్రజానీకం ఇవాళ ఉపాధి లేక రోడ్డును పడే పరిస్థితి, అన్నమో రామచంద్ర అనేటువంటి పరిస్థితి కూడా ఇవాళ దేశంలో వస్తా ఉంది. అందుకని ప్రజానీకంతో కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని చెప్పని, ప్రభుత్వం మీద ఒత్తిడి కావాలని చెప్పని, ఈ ధరల భారం తగ్గే వరకు ఈ ఉద్యమాల్లో భాగస్వాములు కావాలని అందరికీ కూడా ఒక్కడ వామపక్ష పార్టీలు, సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ, సిపిఎం న్యూ డెమోక్రసీ పార్టీ, ప్రజా సంఘాలు అన్ని కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్త రాష్ట్రారోగ్య కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. మన రాష్ట్రంలో కూడా ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఎన్నికల ముందు ధరల భారాలు తగ్గిస్తామని చెప్పారు. కానీ ఇవాళ 2 ఏళ్ల తర్వాత ధరల భారాన్ని పెంచుకుంటూ పోతా ఉన్నారు. అందుకని ఈ ధరల భారాలను తగ్గించేదాకా వామపక్షాలు చేపట్టిన కార్యక్రమాల్లో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రజానీకం అందరికీ కూడా సోదరి మల్లారా, ఈరోజు దేశవ్యాప్తంగా